నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. ప్రపంచంలో అత్యంత భయంకరమైన మిస్టరీ ప్రాంతం ఏదైనా ఉందంటే వెంటనే గుర్తొచ్చే పేరు అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్. దశాబ్దాలుగా ఆ మార్గంలో వెళ్లిన భారీ ఓడలు, ఆకాశంలో ఎగిరే విమానాలు సైతం రాడర్కు చిక్కకుండా మాయమైపోతుంటాయి. దీని వెనుక గ్రహాంతర వాసులు ఉన్నారని, సముద్రపు రాక్షసులు ఉన్నాయని ఎన్నో కథనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాయి. వీటన్నిటిని పరిశోధకులు కొట్టి పారేస్తూనే ఉంటారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే బెర్ముడా ప్రాంతానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతు చిక్కకుండా ఉంది. ఆ మిస్టరీ తాజాగా వేడింది. బెర్ముడా దీవుల వద్ద 3 కోట్ల ఏళ్ల నాటి రహస్యాన్ని సైంటిస్టులు ఛేదించారు. బెర్ముడా దీవుల వద్ద అగ్నిపర్వత విస్ఫోటాలు లేకపోయినప్పటికీ పరిసరాల్లోని సాగర గర్భం కన్నా అవి ఎందుకు ఎత్తైన ప్రదేశంపై కొనసాగుతున్నాయనేది పరిశోధకులు తేల్చేశారు. అసలు ఆ దీవుల కింద దాగున్న రహస్యం ఏంటి? భూమి పొరల అడుగున ఏం జరుగుతోంది? మన శాస్త్రవేత్తలు ఛేదించిన ఆ రహస్యం ఏంటి? లెట్స్ వాచ్. ప్రకృతి సృష్టించే అద్భుతాలను అర్థం చేసుకోవటం కొన్నిసార్లు ఆధునిక సైన్స్ కు కూడా అసాధ్యంగా మారుతుంది. మహాసముద్రాల మధ్యలో ప్రాణం పోసుకునే అగ్నిపర్వత దీవులు భూమి పరిమాణ క్రమానికి సజీవ సాక్ష్యాలు. అయితే ఈ దీవుల పుట్టుక, అవి అంతరించిపోయే విధానం వెనుక ఉన్న ఒక భౌగోళిక రహస్యం ఇప్పుడు శాస్త్రవేత్తల బుర్రలను తొలిచేస్తోంది. అమెరికాలోని హవాయి లాంటి దీవులు ఏర్పడటానికి ఒక నిర్దిష్టమైన సైంటిఫిక్ ఫార్ములా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా అదే ఫార్ములా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా దీవుల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా ఫెయిల్ అయ్యింది. 3 కోట్ల ఏళ్లు గడుస్తున్న ఆ దీవి సముద్రంలో మునిగిపోకుండా నిలబడి సైంటిస్టులకి సవాల్ విసురుతోంది. మొదటగా హవాయి లాంటి దీవులు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మన భూమి లోపల తీవ్రమైన ఉష్ణోగ్రతలతో కూడిన మ్యాట్రిల్ అనే పొర ఉంటుంది. ఆ పొర నుంచి అత్యంత వేడిగా ఉండే రాతి భాగం అంటే మ్యాట్రిల్ త్రూ పైకి చొచ్చుకుని వస్తోంది. ఆ లావా లాంటి పదార్థం సముద్ర గర్భాన్ని చీల్చుకుని పైకి వచ్చే కొద్దీ అక్కడ భారీ అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. ఆ విపరీతమైన వేడికి, ప్రెషర్కి ఆ ప్రాంతంలోకి సముద్ర గర్భం ఒకంత ఉబ్బెత్తుగా మారుతుంది. ఈ ప్రాసెస్లోనే సముద్రం మధ్యలో కొత్త దీవులు ఏర్పడతాయి. భూమి పైపొరలో ఉండే టెక్టానిక్ ఫలకాలు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండవు. అవి కదులుతూ ఉంటాయి. అలా కొంతకాలానికి ఈ ఫలకాలు లావాను వెదజల్లే ఈ ప్లూమ్ నుంచి దూరంగా జరుగుతాయి. దానికి కనెక్షన్ కట్ అవ్వగానే అగ్నిపర్వత చర్యలు మెల్లగా చల్లారిపోతాయి. వేడి తగ్గిపోయిన తర్వాత ఆ ఉబ్బెత్తుగా ఉన్న సముద్ర గర్భం తిరిగి తన సాధారణ స్థితికి చిక్కుకుపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ దీవులు కూడా నెమ్మదిగా సముద్రంలోకి కుంగిపోవటం లేదా మునిగిపోవటం జరుగుతుంది. ఇది భూగర్భ శాస్త్రం చెప్పే ఒక కామన్ రూల్. అయితే అసలు మిస్టరీ అంతా ఇక్కడే మొదలైంది. ఈ థియరీ బెర్ముడా దీవుల విషయంలో ఏమాత్రం పనిచేయలేదు. బెర్ముడాలో ఒకప్పుడు భయంకరమైన అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. కానీ ఆ ఫలకాలు జరిగిపోయి అగ్నిపర్వత చర్యలు పూర్తిగా చల్లారిపోయి ఇప్పటికీ ఏకంగా 3 కోట్ల సంవత్సరాలు అవుతోంది. నియమం ప్రకారం ఈ పాటికే ఆ ఉబ్బెత్తు ప్రదేశం కిందకు దిగిపోయి ఆ దీవుల సముద్రంలో మునిగిపోయి ఉండాలి. కానీ ఆశ్చర్యకరంగా బెర్ముడా దీవులు మాత్రం ఇప్పటికీ మునిగిపోలేదు. చుట్టుపక్కల పరిసరాల కన్నా సుమారు 16,000 అడుగుల ఎత్తైన ఉబ్బెత్తు ప్రదేశంపై అది ఒక లైఫ్ రాఫ్ట్ లాగా అలా స్థిరంగా ఉండిపోయింది. 3 కోట్ల ఏళ్లుగా అక్కడ ఎలాంటి అగ్నిపర్వత చర్యలు లేకపోయినప్పటికీ ఆ ప్రదేశం ఇంకా కిందకి దిగకపోవటం, సముద్రంలో కలిసిపోకపోవటం నేటికి శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. దాని కింద ఒక దీవిని పైకి నెట్టి ఉంచుతున్న ఆ రహస్య శక్తి ఏంటి అనే దానిపై ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రహస్యాన్ని ఛేదించడానికి కార్నెగీ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ కు చెందిన విలియం ప్రెజర్ ఎల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఫెర్రీ పార్క్ నేతృత్వంలోని పరిశోధన బృందం రంగంలోకి దిగింది. భారీ భూకంపాల కారణంగా ఏర్పడే స్మైస్పిక్ ఫిల్స్ కారణంగా వీరు పరిశోధనలు చేశారు. ఈ వేవ్స్ భూమి గుండా ప్రయాణించేటప్పుడు అక్కడ ఎదురయ్యే పదార్థ డెన్సిటీ మూలకాలను బట్టి వాటి వేగం మారుతూ ఉంటుంది. బెర్ముడాపై ఉన్న ఒక భూ ప్రకంపన అధ్యయన కేంద్రం సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. ఆ దీవి కింద దాదాపు 20 మైళ్ళ లోపు వరకు విస్తరించిన ఒక ఎక్స్రే లాంటి మ్యాపింగ్ ఆవిష్కరించారు. ఈ పరిశోధనలో ఒక నమ్మశక్యం కాని విషయం వెలుగులోకి వచ్చింది. బెర్ముడా భూ పైపొర కింద దాదాపు 12 మైళ్ళ మందం కలిగిన ఒక భారీ శిలపొర ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ ప్రత్యేకమైన శిల పరిసరాల్లోని మ్యాట్రిల్ భాగం కన్నా చాలా తక్కువ
సాంద్రతను కలిగి ఉంది. సాంద్రత తక్కువగా ఉండటం వల్ల దీనికి అసాధారణ స్థాయిలో తేలియాడే తత్వం లభించింది. ఈ రాతిపుర ఒక బలమైన బల్లకట్టుగా వ్యవహరిస్తూ తనపై ఉన్న సాగర గర్భాన్ని బెర్ముడా దీవులను కిందకు కుంగిపోకుండా పైకి తేలియాడేలా చేస్తోంది. జియోలాజీలో ఈ ప్రక్రియను అండర్ ప్లేటింగ్ అంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బెర్ముడా ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్న సమయంలో భూమి లోతులో నుంచి చొచ్చుకొచ్చిన మాగ్మా అక్కడే చల్లబడి ఘనీభవించి ఆ అసాధారణ శిలపురగా రూపుదిద్దుకుని ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు కేవలం మిస్టరీ కథలకే పరిమితమైన బెర్ముడా వెనుక ఉన్న ఈ అద్భుతమైన జియోలాజికల్ ట్రూత్ ను సైన్స్ ప్రూవ్ చేయడంతో అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ పరిశోధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక బెర్ముడా ట్రయాంగిల్లో ఓడలు విమానాలు మాయమవటం వెనుక ఉన్న సైన్స్ విషయానికి వస్తే ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో భారీగా మీథేన్ హైడ్రేట్స్ ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ మీథేన్ వాయువు అకస్మాత్తుగా నీటి అడుగు నుంచి భారీ బుడగల్లా పైకి తన్నుకొచ్చినప్పుడు ఆ ప్రదేశంలో నీటి సాంద్రత ఒక్కసారిగా పడిపోతోంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఎంతటి భారీ ఓడ అయినా తేలియాడుతూ ఉండలేక వెంటనే నీటిలో మునిగిపోతోంది. అలాగే గాల్లో ఏర్పడే తీవ్రమైన వాతావరణ మార్పులు సృష్టించే ఎయిర్ బాంబ్స్ వల్లే విమానాలు కుప్పకూలి ఉంటాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమాల్లో నవల్లో చూపించినట్లు బెర్ముడా ట్రయాంగిల్లో ఎలాంటి గ్రహాంతర శక్తులు లేవని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్య మిగతా అరది సముద్ర మార్గాల్లో జరిగే సముద్రాల సంఖ్యతో దాదాపు సమానమేనని నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా కేవలం భూగర్భ వాతావరణ శాస్త్రానికి సంబంధించిన విషయం మాత్రమే అని తేల్చేస్తున్నారు. బెర్ముడా దీవుల కింద దాగున్న ఈ అరుదైన అగ్నిపర్వత నిర్మాణం మన భూమి గురించి, భూగర్భ పరిణామాల గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఈ పరిశోధనలు ఇంకెన్ని వింతలను బయటపెడతాయో వేచి చూడాలి.